రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా ఈ డిఎస్సి అక్రమాల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి జరిగినటువంటి అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ఈ జరిగినటువంటి అవినీతి అక్రమాలని ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది. ఆ కార్యక్రమాల్లో ఈరోజు టౌన్ హాల్ సమావేశాలు పెట్టి మన పార్టీలో ఉన్నటువంటి అందరికి కూడా అవగాహన కల్పించాలి. పార్టీనే కాకుండా ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఈ పట్టణాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకో లేకపోతే మధ్యస్థంగా అటు ఇటు రాజకీయ పార్టీలో కాకుండా ఉండేవాళ్ళకో మనందరం కూడా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని, అదేవిధంగా ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి పార్టీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి అక్రమాల్లో 16,000 పైన పోస్టులు ఇచ్చారు. దాంట్లో అన్నీ కూడా అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే 16,000లో దాదాపు 480 పైన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో జనరల్గా డిఎస్సి ఎగ్జామ్, ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే నాకు ఎన్నికల్లో ఓటేస్తే నేను ఎమ్మెల్యే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలా కాదు, వాళ్ళే ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత నాకు 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ లోపు నేను పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలవాలి. ఎగ్జామ్ రాయవసరంలా, సేమ్ టైం దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదవవసరంలా. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్నీ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నన్ను అలాట్ చేసేస్తాను. నేను 5 సంవత్సరాలు నాకు టైం ఇస్తే నా టైం అయిపోయే లోపు నేను అప్పుడు నామినేషన్ వేసుకోవటం, మీ దగ్గర అందరి దగ్గరికి రావటం, నాకు ఓటేయమని చెప్పి అడగటం, ఈ కార్యక్రమం అంతా ఆ తర్వాత చేయాలి. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ విద్యాశాఖ ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయనాడికి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తారు. ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారంటే స్పోర్ట్స్ కోట అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేమ్ దాంట్లో ఇచ్చేశారు. అదేవిధంగా ఈ గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీ ఉంటుంది, డిగ్రీ కాలేజీ, కేటీఆర్ కాలేజీ ఉంటుంది. ఈ 2 కాలేజీలకు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఒక 2 విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళకేం ప్రైజులు రాలే, ఏం కాలే. ఈ 2 కాలేజీలో పాల్గొన్నారు. ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ రాసి ఇచ్చారు, వీళ్ళిద్దరూ పెద్ద పోటుగాళ్ళు బాగా ఆడారని. దానికైనా ప్రైజులు వచ్చాయంటే ఏం రాలా, ఆడారు అంతే. కాబట్టి ఆడారు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మేము ఉద్యోగం ఇచ్చేసామని చెబుతున్నాడు. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ ప్రకాష్ సింగ్ బాదల్ అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి ఏమో హర్యానా వాళ్ళ అబ్బాయి ఏమో ఇట్లా విద్యాశాఖ మంత్రి. ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు కలిసి సేమ్ టీచర్ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన ముఖ్యమంత్రి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇదేం చిన్న కేసులు, చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బీఏడీ చదవని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రైజ్ కూడా కొట్టని వాళ్ళకి, ఒక మెడల్ కూడా లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బొకాయించే కార్యక్రమం ఏంటంటే విలేకరులు, జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు, మీడియా కానీ మీడియా. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లాగానే కొన్ని మా దగ్గర ఉన్న డబ్బులతో పెట్టించుకున్నాం. వాళ్ళతో అసలు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, దీని గురించి ఎవడన్నా మాడితే ఆడికి అవగాహన లేదని చెప్పడం,
మేమే ప్రపంచ మేధావులని ఒక 4-5 సూటు బూటు వేసి బొఫున్ గాళ్ళని కూర్చోబెట్టి మనం తిట్టించడం ఈ కార్యక్రమాలన్నీ అనమాట. ఇప్పుడు ఈ డిఎస్సి చదవనాడికి ఎలాగో అలాగే సూటు బూటు వేయగానే అటు మేధావి అయిపోతాడు. ఒకటికేం పంచి కట్టిస్తారు. ఇట్లా రకరకాల గెటప్పుల్లో సాయంత్రం 7 గంటలకల్లా మొత్తం టీవీ థియేటర్లలో మొత్తం ఇక వాళ్ళే. ఒకడు బయటికి వెళ్తూ ఉంటాడు, వాడు లోపలికి వస్తూ ఉంటాడు. ఏమండి మీరు చెప్పండి అంటే, ఏమండి అలా కాదండి ఎలా అండి, ఇలా కాదండి అలా అండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? జగన్మోహన్ రెడ్డి 3వ తరగతి చదివాడండి. లోకేష్ స్టాండ్ బెడ్లో ఇరగదీసాడండి. ఇక ఈ సొల్లు అనమాట. ఈ సోది భరించలేక గవ్వుకుని కర్మగాలి మనం తిప్పేటప్పుడు అది వచ్చింది అవుటు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన నబీన్ అధ్యక్షుడైనా ఎమ్మెల్యేగా రాజీనామా చేయించారు. జితిన్ నబీన్ అనే అతన్ని ఎమ్మెల్యేగా చేసి ఆయన రాజ్యసభ ఇచ్చారు. అది ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 25 నవంబర్లో జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అవలా, 9 నెలలు అయింది. 60,000 మెజార్టీతో గెలిచాడు అతను. అదే స్థానానికి బై ఎలక్షన్ పెడితే నిన్న ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టుకుని 20,000తో గెలిచాడు. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు నీట్ ఏముంది? నీటు పేపర్ లీక్ అయిపోయింది. నారాయణ చైతన్య వాడు చేసేస్తాడు పేపర్ లీక్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం చేస్తారు. ఎవడో ఒకటి నా పోటాను మీ పోటాను ఎవడో ఒకటి చూసినాన్ని బలిపాలు చేస్తారు. చేసినాన్ని ఏం చేయరు, చూసినాన్ని చేస్తారు. బలిపాసం చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 21 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి విద్యార్థులు ఆ మంత్రిని రాజీనామా చేయించమని అడిగారు. 21 మంది పిల్లలు చనిపోయారు. కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. చేస్తే వాళ్ళు తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆ పక్క దేశం నుంచి వచ్చారు, మేము చూసాము, ఆ కంచికి ఆయన కింద నుంచి దూరతంటే వాళ్ళు కాక్రోచ్లు, మిడతలు, బొద్దింకలు అని చెప్పి తిట్టారు. తిట్టినాక తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అదొక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు. మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గవ్వవేలి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇలా అడుగుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవలా. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి, ఒక కొబ్బరికాయ, ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు. అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఈనాడు, జ్యోతి వాళ్ళ పేపర్లో యాడ్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి. తర్వాత ఒక టాపీ మేస్త్రిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆయన చేసి ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ హోటల్ నా హోటల్ దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది, అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాల. ఆయనే డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు.
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు ఎంచాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడివాడ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన ఆయన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడు స్థానాన్ని కోల్పోయింది బీజేపీ. అట్లాగే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని దుర్మార్గంగా డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే డబుల్ మెజార్టీతో గెలిచింది అక్కడ. అదేవిధంగా గుజరాత్లో కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సీటు 29,000 మెజార్టీకి వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ 0 చేశాడు. 1,500 మహిళలకు ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చాడా? కొత్తగా ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇస్తాడు, ఇచ్చాడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాల, ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వాల. ఆల్రెడీ కట్టినటువంటి ఆఖరి దశలో ఉన్న ఇళ్లకు కూడా నిర్మాణాలకు డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అలా ఉంటే ఇక్కడ మళ్ళీ లోకల్గా మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు లోన్లు రద్దు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, చంద్రబాబు అయిపోతే నా జేబులో డబ్బులు ఇస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పారు అక్కడ చెప్పారు. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పారు. ఎవడికి వచ్చిందో ఆడు చెప్పాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలా. ప్రజలైతే ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. అదేవిధంగా ఈరోజు రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పులిచెంతలో 30 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. పట్టిసీమ నుంచి నీళ్లు తోడుతున్నాడు, సముద్రంలో కూడా కలుస్తున్నాయి గోదావరి నీరు. పైన ఆల్మట్టి నిండింది, తుంగభద్ర జోరాల కూడా నీళ్లు వచ్చినాయి. అయినా కూడా నీళ్లు ఉంచుకుని కూడా వదల. ఏంట్రా బాబు అని అడిగితే నిన్న శశాన్ని వీళ్ళందరూ ఎస్సీ దగ్గరికి వెళ్ళి అడిగారు. మన జిల్లా వాళ్ళు నీళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలో సగం నీళ్లు ఉన్నాయి, సగం ఒంట్లో మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం డీజిల్ కింద అయిపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వదలలేదు నీళ్ళు అంటే మాదేం లేదు సార్, పైనుంచి చెప్పాలంటారు వాళ్ళు. పైనుంచి అడిగితే ఏంట్రా బాబు అంటే రేపు త్రాగునీరు కావాలి కదా, ఒకవేళ వానలు పడి ఇదేం దరిద్రం, పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఎవడో ఏదో చెప్పాడంట. అటప్పుడు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి కృష్ణానదికి? ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వానలు పడతాయి. కృష్ణా నదికి ఆగస్టు సెప్టెంబర్ వస్తాయి. ఇప్పుడు అసలు వాళ్ళ ఆగస్టు 3వ తారీఖు 4వ తారీఖు వచ్చింది. అసలు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే పెళ్లి కూతురుని తీసుకురండి అంటే అక్టోబర్ రేపు సమ్మర్కి వాటర్ తాగడానికి నీళ్ళు లేకపోతే ఏం చేయాలంటారు. అంటే సమ్మర్కి ఇవన్నీ నిండినాక పంటలన్నీ ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయినాక అప్పుడు అక్టోబర్లో ఫ్లడ్ వచ్చిందని ఇవన్నీ సముద్రంలోకి వదులుతారు. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఎరువులు కావాలంటే ఓటీపీలు కావాలి, వెళ్ళి అక్కడ గంటల షాపులో కూర్చోవాలి. ఎరువులు ధరలు పెరిగినాయి. ఆక్వా రైతాంగం ఉంది మనకు 1-2 మండలాల్లో. ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకత్వం మీద దొంగ కేసులు పెడుతున్నారు. వాళ్ళ భార్యలు బట్టలు వాళ్ళే చించేసుకుంటున్నారు, మన మీద కేసులు పెడుతున్నారు తీసుకొచ్చి.
నిన్న అనంతపూర్లో విశాల మన ఎమ్మెల్యే చూశారు కదా, విరూపాక్షి అతను వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చేసాడు. రాత్రి ఇంటికాడ పడుకున్నాడు, తలుపులు బాగా కూడా తీసుకుపోయారు. ఏంట్రా అంటే ఆ అమ్మాయి బట్టలు చించేశాడు అని చెబుతున్నారు. సరే బట్టలు చించేయడం ఏంటంటే చూస్తే పొద్దున్నే వీడియో వాళ్ళ ఆయనే చించేస్తున్నాడు, బట్టలు చించేసి ఆ ఎమ్మెల్యే చించాడని చెబుతున్నారు. మళ్ళీ ఆ కేసుకు మళ్ళీ బెయిల్ వచ్చేద్దామో, ఈ దొంగ వీడియో బయటకు వచ్చింది కదా, మరి బెయిల్ వచ్చేద్దామని చెప్పి మళ్ళీ పొద్దున్నేనంట కారు సీజ్ చేశారంట. కారు ఎందుకు సీజ్ చేస్తారు, ఎమ్మెల్యేది సీజ్ చేశారంట. సీజ్ చేస్తేనంటే ఆ కారులో రాడ్లు కత్తులు ఉన్నాయంట. ఏమన్నా ఎవడప్పుడు నన్ను అరెస్ట్ చేసి పట్టుకుపోతారు, మా తమ్ముడో శేషాన్నో శ్రీనునో ఒకవేళ నా కారులో కత్తులు రాడ్లు ఉన్నా కూడా ఈ అడుగులు వస్తారని తీసేస్తాడు కదా, ఉంచుతారా, దాంట్లో పెట్టి ఉంచుతారా? ఆల్రెడీ పోలీసు వాళ్ళు పట్టుకున్న అక్కడ ఈయన కారులో పెట్టుకుని కూర్చున్నాడంట, డాష్ బోర్డు పైన ఒకటి, సీట్లో ఒకటి, బయటికి కనపడేది. అంటే ఇంకో కేసు పెట్టాలి, దాంట్లో బెయిల్ రాకుండా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. వీటన్నిటికీ సిద్ధపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళు ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వీరుడిని కుక్కమూతి పిందెలు ఈ రాజకీయం కోసం భార్య బట్టలు చించేటువంటి పార్టీలు, రాజకీయాల్లో 4 ఓట్ల కోసం అర్థమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఈ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ను ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతుగా ఉందాం. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతారు కులాల మధ్య అంటే వైసీపీ కుంపట్లు పెడద్దంట, కులాల మధ్య వైసీపీ కుంపట్లు పెడద్దని చెబుతున్నారు. మీరు చూసుకోండి, ఈ 20 రోజుల్లో మా పార్టీ వైసీపీ మీరు గ్రహించే ఉంటారు, లేకపోతే నేను కూడా గ్రహించాను, చాలామంది మాట్లాడుకుంటున్నది. ఇది అనంతపూర్లో తోపు చంద్రశేఖరు, పరిటాల సునీత, అంటే ఆయనేమో రెడ్డి, ఈవిడేమో కమ్మ, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యుయెన్సీ పార్టీ చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉంది. అది అక్కడ ఉన్నట్టుండి ఎంఎస్ రాజు అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఏమంటాడు, అరే చంద్రశేఖర్ రెడ్డి నిన్ను చెప్పుతో కొడతా, ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొడతా, నీకు దమ్ము ఉంటే, నీకు రెడ్డి పౌరుషం ఉంటే రా, నా జాతి మాదిగా అని చెప్పి కులం పేరెత్తి మాడతాడు అతను. సరే వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది డిస్ప్యూట్ అంటే ఆయన ఇల్లు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు కొన్నాడు, అందుకు వచ్చిందని సృష్టిస్తున్నారు. సరే ఓకే, అది ఎందుకు వచ్చిందో సరే. దాని తర్వాత మరుసటి రోజు మన పామర్ కాన్స్టిట్యున్సీలో కుమార్ రాజా అనిల్ని, అరే చెప్పు తీసి కొడతా నా కొడక, నీకు దమ్ముంటారా అని చెప్పి ఈయన తిడుతున్నాడు. ఇదేంటి ఎంఎస్ రాజు ఈయన ఒకటే సేమ్, ఇక్కడేమో అనిల్ ఏమో మాల, అక్కడేమో రెడ్డి, కులాల పేరు ఎత్తుకే ఎందుకు తిడుతున్నారు? ఇది 2వ రోజు. సరే అయిపోయినాక 4 రోజులకి ఎవరో ఒక అమ్మాయి గుంటూరులో బట్టలు కూడా తీశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాని మీద అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయాలన్నాడు. నువ్వు ఒక ఆడదాని అయి ఉండి ఒక ఆడపిల్ల బట్టలు కూడా తెస్తే సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవుల్లోనూ రాజీనామా చేయాలన్నాడు. అనగానే ఎంఆర్పిఎస్ అని బోర్డులు పెట్టి అంబటి రాంబాబుని తిడుతున్నారు, నీకు దమ్ముంటారా, నిన్ను వేసేస్తాం, పొడి చేస్తామని. సేమ్ అనంతపూరు, పామరు, గుంటూరు అయిపోయినాక నిన్న ఈ విరూపాక్ష కేసులో ఎవరైతే భర్త బట్టలు చించేశాడో ఆ అమ్మాయి నిన్న మాట్లాడుతాను సోషల్ మీడియాలో నేను చూసా. ఏమంటుంది, నన్ను మాదిగా అని చెప్పి కులం పేరు పెట్టి తిట్టాడు విరూపాక్ష అని చెప్పుద్ది.
సేమ్ 4 అనంతపూర్లో ఎంఎస్ రాజు ఆయనతో మాట్లాడిచ్చారు, ఇక్కడ వరల రాజాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ ఎంఆర్పిఎస్తో మాట్లాడిచ్చారు, మళ్ళీ 4వది నిన్న ఆ అమ్మాయితో సేమ్ విరూపాక్ష మీద కూడా మళ్ళీ అదే కులం మాదిగా అని చెప్పి పేరు పెట్టి మాట్లాడిస్తున్నారు. అంటే దీంట్లో కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏది? ఒకసారి కాదు, ఒకసారి అవ్వాల సక్సెస్, రెండోసారి అవ్వాల, మూడోసారి అవ్వాల, నాలుగోసారి అవ్వాల, ట్రై చేస్తూనే ఉంటారు దాని మీద. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఈ కులాల మధ్య కుంపటి పెట్టేటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఎవడో రేపు నా మీదకి వచ్చి అరే నువ్వు మగాడు అయితేనో, నీకు అది ఉంటేనో, నీకు ఇది ఉంటేనో, నేను ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుడితే రమ్మంటే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకాల డెఫినెట్గా మాస్టర్ మైండ్ చంద్రబాబు గారు ఉంటాడు. ఆయన ఆలోచన ప్రకారం ఇవన్నీ ఎవరిని ఎక్కడ కులం పేరు ఎవరిని తిట్టాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేయగానే నీకు ఎమ్మటే మనం ఏమైనా రెచ్చిపోయి కనుక మనం మాట్లాడామనుకో, ఎమ్మటే మా ఏబిఎన్, TV5 వీళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ వర్షన్ పెట్టేసుకుంటారు. మనం వేస్తున్నాం కదా ట్రాప్, ఎవడొచ్చి పడతాడని రెడీ కూర్చుంటారు. అసలు ఆడిట్ట అన్నాడు, ఈడట్ట అన్నాడు అని చెప్పి ఇరక్కోటి అవతల పారేస్తారు. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనం చిక్కుకోకుండా, ఎందుకంటే ఇంతకన్నా నీచమే ఉంటుంది. ఎవడన్నా పెళ్ళం బట్టలు దించేస్తాడా రోడ్డు మీద తీసుకొచ్చి 10 మంది మధ్యలో? ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఎవడన్నా చేయగలడు ఈ ప్రపంచంలో? ఏ రాజకీయ పార్టీ అన్నా పెళ్ళం బట్టలు రోడ్డు మీదకి తీసుకొచ్చి చించేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? ఇక అంత నీచానికి దిగజారిపోయినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ట్రాపుల్లో పడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. కులాలు చించు పెడతారు, ఆడాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒక ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు, ఆమ్దాల్ వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి అసలు అంతమందిలో? ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మొగాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ అల్లరి వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు, దాంట్లో మొగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పక్కన వెళ్ళిపో, నీకు ఆరోగ్యం బాగాలేదు కంటే వీళ్ళందరి మీద ఒక 21 మంది మీద కేసులు పెట్టారు. ఆ 21 మందిలో ఒక 4 ఒకడేమో పంజాబ్లో వాళ్ళ అబ్బాయికి సీటు డబ్బులు కడతాకి వెళ్ళాడంట. అక్కడ డాన్వేషన్ అక్కడ ఉన్నాడు పంజాబ్ నుంచి. అరే బాబు నేను ఇక్కడ ఉంటే మీరేంటారు అక్కడ నా మీద కేసు అని. ఒక ఆయన అయితే లాయర్, ఆయన కోర్టులో ఉన్నాడు, వైజాగ్ కోర్టులో. ఆయన కోర్టులో వాయిదా ఉంది, జడ్జి గారి ముందు ఉంది, ఆయన మీద పెట్టేశారు కేసు. కాబట్టి ఎంత నీచానికైనా ట్రాప్ చేయడానికి భార్యలను వాడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ను వాడతారు. అంటే పోలీసులు అంటే మనమేమనుకుంటాం మనకు రక్షణగా ఉంటే వాళ్ళు వచ్చారనుకుంటాం, ఆఖరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ బట్టలు వాళ్ళు చించుకుని మన మీద పెడతారు. కాబట్టి అసలు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అయినా కూడా కొన్ని తప్పవో వెళ్ళొద్దాము. రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కానీ మన పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని కూడా అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాక మనం అందరం కలిసి పనిచేద్దాం.